ట్యాక్స్ అండ్ జిఎస్టీ అప్డేట్స్ ఛానల్కి స్వాగతం. మనం జిఎస్టీలో ఎంతగానో ఎదురు చూస్తున్న డ్యూ డేట్స్ ఎక్స్టెన్షన్ అనేది నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ May 1, 2021 రాత్రి 10:58 అప్రూవ్ చేయడం జరిగింది. సో మనకి వేరియస్ నోటిఫికేషన్స్ అనేది అఫీషియల్ గెజెట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మొదటిగా నోటిఫికేషన్ నంబర్ 8. నోటిఫికేషన్ నంబర్ 8లో ఏం చెప్తున్నారు అంటే, ఇంట్రెస్ట్ అనేది మోర్ దెన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి March 2021 అండ్ April 2021 పీరియడ్స్లో మోర్ దెన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ 15 డేస్కి గాను 9% ఇంట్రెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ 18% ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ని కొంత తగ్గించడం జరిగింది. సో మోర్ దెన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ 15 డేస్కి గాను 9% ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారు. నెక్స్ట్ 15 డేస్కి 18% ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారు. అండ్ రిటర్న్ మంత్స్ వచ్చేసి మార్చ్ అండ్ ఏప్రిల్, and up to 5 crores turnover in the preceding financial year. ఉన్న వాళ్ళకైతే నిల్ అండ్ ఆఫ్టర్ 15 డేస్కి 9% ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తున్నారు. ఇది కూడా మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్ రిటర్న్స్కి. సో వాటి యొక్క అండ్ అదేవిధంగా ఇది రెగ్యులర్ వాళ్ళకి, రెగ్యులర్ అంటే మంత్లీ స్కీమ్లో ఉన్న వాళ్ళకి, అండ్ అదేవిధంగా క్వార్టర్లీలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ సబ్సెక్షన్ 2 సెక్షన్ 39, దట్ మీన్స్ కాంపోజిషన్ ఫైలింగ్. సో వాళ్ళకు కూడా సేమ్ టైప్ ఆఫ్ కండిషన్. ఫస్ట్ 15 డేస్కి నిల్ అండ్ నెక్స్ట్ 15 డేస్కి గాను 9% అండ్ ఆ తర్వాత నుండి 18% ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయటం జరుగుతుంది. ఇది వచ్చేసి 30 డేస్ పైన ఎవరైనా రిటర్న్ ఫైల్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా 18% ఇంట్రెస్ట్ అనేది అప్లై అయిపోతుంది ఫర్ బోత్ కాంపోజిషన్ అండ్ రెగ్యులర్ డీలర్స్. ఈ నోటిఫికేషన్ అనేది April 18, 2021 నుంచి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా మనకి ఇవ్వటం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 9/2021 సెంట్రల్ ట్యాక్స్
After the 7th proviso, the following proviso shall be inserted, namely, provided also that amount of late fees payable under the section 47 shall be stand waived. ఇక్కడ ఈ నోటిఫికేషన్కి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది మనం తెలుసుకోవాలి. వేవర్ ఆఫ్ లేట్ ఫీ, and డ్యూ డేట్ ఎక్స్టెన్షన్కి దెర్ ఈజ్ ఎ స్మాల్ డిఫరెన్స్. సో ఇక్కడ మనం అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు అక్కడ ఇష్యూ చేసిన పీరియడ్స్ వచ్చేసరికి ఏప్రిల్ అండ్ మార్చ్ 2021. వీటి యొక్క డ్యూ డేట్స్ అనేది మన అందరికీ తెలుసున్నది. GSTR 3B డ్యూ డేట్కి వచ్చేసరికి 20/5/21. సో ఇక వేవర్ ఆఫ్ లేట్ ఫీ వచ్చేసి సబ్ క్లాసిఫై చేశారు. above 5 crores, below 5 crores. QRMP స్కీమ్లో ఉన్న వాళ్ళకి 22nd April 2021. సో అబోవ్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 15 days అనేది లేట్ ఫీ వేవర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం 15 daysగా దీన్ని కన్సిడర్ చేసుకుంటే మనకి May 5th అనేది డ్యూ డేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అప్ టు 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 30 days లేట్ ఫీ వేవర్ అనేది చేస్తున్నారు. సో బిలో 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 30 daysగా కన్సిడర్ చేసుకుంటే మార్చ్ మంత్ రిటర్న్ May 20th ఫైల్ చేసున్నా కూడా లేట్ ఫీ అనేది పడదు. బట్ ఇక్కడ లేట్ ఫీ వేవర్ మాత్రమే చేస్తున్నారు, బట్ డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ చేయటం లేదు. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ లెవీ అనేది ఫ్రమ్ ద డ్యూ డేట్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 9% ఫర్ ద ఫస్ట్ 15 days ఫ్రమ్ ద డ్యూ డేట్. సో ఇక్కడ డ్యూ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయలేదు. సో ఇంట్రెస్ట్ అనేది మీకు యాక్చువల్ డ్యూ డేట్ ఏదైతే ఉందో అక్కడ నుండి మీకు ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అప్లికబిలిటీ అనేది కూడా ఇక్కడ వేస్తున్నా. ఫ్రమ్ యాక్చువల్ డ్యూ డేట్ మన సిచ్యువేషన్లో 2/4/021. సో ఈ పాయింట్ అందరికీ క్లియర్గానే ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా అబోవ్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఏప్రిల్ 2021 రిటర్న్కి గాను డ్యూ డేట్ ఏమవుతుంది అంటే 15 days గాను మనకు 4/6/2021 అనేది డ్యూ డేట్ అవటం జరుగుతుంది. అండ్ అలాగే బిలో 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి కానీ 30 days ఇవ్వటం జరిగింది. సో మనకి 19/6/2021 గాను ఈ డ్యూ డేట్ అనేది డిఫైన్ చేయటం జరిగింది. అండ్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ మీరు ఏదైనా ట్యాక్స్ కనుక క్యాష్ రూపంలో కట్టాల్సి వస్తే ఏదైనా 9%, 18% ఏదైనా కానీ
యాక్చువల్ డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ డ్యూ డేట్ నుంచి ఇది అప్లికబిలిటీ జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం అండ్ క్యూఆర్ఎంపి స్కీమ్లో ఉన్న వాళ్ళకి కూడా 30 days ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ రిటర్న్. క్యూఆర్ఎంపి స్కీమ్లో ఉన్న వాళ్ళకి 30 days ఇవ్వటం జరిగింది. మన యొక్క నోటిఫికేషన్లో చూసిన విధంగా 30 days ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ రిటర్న్స్ 22nd April 2021. సో దీనికి 30 days కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే 22nd May 2021 అనేది వితౌట్ ఎనీ లేట్ ఫీ మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ కనుక మనం కట్టాల్సి వచ్చినట్లయితే మాత్రం మన 22nd ఇక్కడ ఫ్రమ్ అని కాదు ఆఫ్టర్గా పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ 22nd April 2021 నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. అబౌవ్ 5 crores టర్నోవర్ ఉన్న వాళ్ళకి ఎలాగో క్యూఆర్ఎంపి స్కీమ్ అప్లై అవ్వదు కాబట్టి ఇది నాట్ అప్లికబుల్. అండ్ దిస్ నోటిఫికేషన్ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ కమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 20th April 2021. ఎందుకంటే మనకి ఆల్రెడీ GSTR 3B అనేది 20th డ్యూ డేట్ కాబట్టి ఆ డేట్ నుంచి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ తీసుకురావడం జరిగింది. సో లేట్ ఫీ అనేది అప్లై అవ్వకుండా వాళ్ళు రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ నంబర్ 10/2021 సెంట్రల్ ట్యాక్స్. ఈ నోటిఫికేషన్లో మనకి GSTR 4 యొక్క డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పడం జరిగింది. 31st March 2021తో ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యిందో యాక్చువల్గా ఇది ఏప్రిల్ 30th 2021తో డ్యూ డేట్ అనేది క్లోజ్ అయిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 31st May 2021కి ఎక్స్టెండ్ చేయటం అనేది జరిగింది. ఇది రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది లాస్ట్ డే ఆఫ్ ద డ్యూ డేట్తో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ చేసుకొచ్చారు. April 30th 2021 నుంచి దీన్ని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా చేసుకురావడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 11 వచ్చేసి ITC 04 ఫామ్ ఎవరైతే సబ్మిట్ చేయాలో ఈ ఫామ్ యాక్చువల్గా ఎవ్రీ క్వార్టర్కి సబ్సీక్వెంట్ మంత్ 25th లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటాం. సో ఆ డేట్ని 31st May 2021గా లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో 31st May 2021గా ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరిగింది. ITC 04 Q4కి ఇవ్వాల్సిన మనం సబ్మిట్ చేయాల్సిన డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ April 25th నుంచి అది రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ నెంబర్ 12/2021 సెంట్రల్ ట్యాక్స్ డేటెడ్ May 1st 2021. ఇందులో వచ్చేసరికి మనకి GSTR 1 రిటర్న్ ఫైలింగ్ గురించి తెలియచేయడం జరిగింది. క్యూఆర్ఎంపి స్కీమ్కి వెళ్లకుండా మంత్లీ స్కీమ్లో ఉండి April 2021 రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సి ఉన్నారో వాళ్ళకి యాక్చువల్ డ్యూ డేట్ వచ్చేసి 11th May 2021 అవుతుంది. సో ఆ 11th May నుంచి గవర్నమెంట్ 26th ఆఫ్ ద సక్సీడింగ్ మంత్గా ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. నోటిఫికేషన్ నంబర్ 13/2021 సెంట్రల్ ట్యాక్స్ ఇప్పటికీ థర్డ్ టైం అనేది అమెండ్మెంట్ చేయడం జరిగింది రూల్స్ని. దీస్ రూల్స్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ దేర్ పబ్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా రెట్రాస్పెక్టివ్ డేట్ అనేది ఆ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్ నెంబర్ 13కి మాత్రం అప్లికబిలిటీ డేట్ అనేది ఇంకా చెప్పలేదు.
సో దీనికి సపరేట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అందులో తెలియజేస్తారంట. రూల్ 36 సబ్ రూల్ 4 మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆన్లైన్లో అప్లోడ్ అయిన 2B ఇన్పుట్ కంటే మనం ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5% తీసుకోవచ్చు అనే కండిషన్ని మనకి రూల్ 36 సబ్ రూల్ 4 తెలియజేస్తుంది. ప్రొవైడెడ్ ఫర్దర్ సచ్ కండిషన్ షాల్ అప్లై క్యుములేటివ్ ఫర్ ద పీరియడ్ April and May 2021 and are written in the form GSTR 3B for the tax period May 2021 shall be furnished with the cumulative adjustment of input tax credit for the said month in accordance with the condition above. సో మనకి ముందు నోటిఫికేషన్లో మనం చూసిన విధంగా నోటిఫికేషన్ 12లో మనకి GSTR 1 డ్యూ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అక్కడ డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి ఆ ఎక్స్టెండెడ్ డ్యూ డేట్స్కి సో గవర్నమెంట్ వాళ్ళు ప్రాక్టికల్గా మే మంత్కి మీకు ఇన్పుట్ వస్తుంది కాబట్టి మీరు అక్కడ మీ యొక్క బోత్ ఏప్రిల్ అండ్ మే మంత్ యొక్క ఇన్పుట్స్ని అక్కడ అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నారు. సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 59 ద ఫాలోయింగ్ ప్రొవిజన్ షాల్ బి ఇన్సర్టెడ్ నేమ్లీ. సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 59 వచ్చేసి GSTR 1లో QRMP స్కీమ్లో IFF గురించి తెలియజేస్తుంది. ప్రొవైడెడ్ దట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ మే ఫర్నిష్ సచ్ డీటెయిల్స్ ఫర్ ద మంత్ ఆఫ్ April 2021 using IFF from the 1st May 2021 till 28th of the May 2021. సో ఏప్రిల్ 2021 మంత్కి కనుక ఏవైనా B2B ఇన్వాయిస్లు ఎయిదర్ క్రెడిట్ నోట్స్ ఆర్ డెబిట్ నోట్స్, అమెండ్మెంట్స్ టు B2B ఆర్ క్రెడిట్ నోట్స్ ఆర్ డెబిట్ నోట్స్ ఏవి చేసుకోవాలనుకున్నా కూడా May 1st నుంచి May 28th మధ్యలో మనం చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. నోటిఫికేషన్ నెంబర్ 14. ఇన్ వ్యూ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ pandemic COVID-19 across many parts of India, the government on the recommendations of the council hereby notifies as under, where any time limit of completion or compliance of any action by authority or by any person, that means either by SSCs or tax consultants or auditors, whomsoever it may be applicable, has been specified in or prescribed or notified under the said act, which falls during the period from 15th of April 2021 to 30th of May 2021, and where completion or compliance of such action has not been made within such time, then the time limit for completion or compliance of such action shall be extended up to 1st day of May. Shall be extended up to 31st day of May 2021, including for the purpose of completion of any procedure or passing of any order or issuance of any notice, intimation, notification, sanction or approval or such other action by whatever the name called by any authority, commission or tribunal, or by whatever the name called under the provisions of the acts stated above, or filing of any appeal. అంటే ఇది మొత్తంగా డిపార్ట్మెంట్ సైడ్ గాను, ఇది మన క్లయింట్స్ కానీ లేకపోతే మన మాదిరి ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ అప్లై అయ్యే విధంగా ఫైలింగ్ ఆఫ్ ఎనీ అపీల్, రిప్లై ఆర్ అప్లికేషన్ ఆర్ ఫర్నిషింగ్ ఆఫ్ ఎనీ రిపోర్ట్, డాక్యుమెంట్, రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ సచ్ other records by whatever name called under provisions of the acts stated above, by such extension of time shall not applicable for the compliance of the following provisions of the said act, namely. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 15th April నుండి May 30th లోపు ఏవైతే కంప్లైన్సెస్ ఆర్ కంప్లీషన్ ప్రాసెస్ ఉన్నాయో వాటిని
కంప్లీట్ చేసుకోలేకపోతే వాటిని మే 31 వరకు కంప్లీట్ చేసుకునే విధంగా అవకాశం వాళ్ళు ఇస్తున్నారు. సో అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మే 2, 2021 తెల్లవారుజామున 4 గంటలకు ఉన్నాం. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఒక 30 days టైం అనేది వాళ్ళు ఇవ్వటం జరిగింది. అండ్ ఇలా చెప్తూనే ఈ ఎక్స్టెన్షన్ అనేది ఈ కింద ఇచ్చిన 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఎక్స్టెన్షన్ సంబంధించిన మే 31, 2021 అనేది అప్లై అవ్వదు. ఇవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చాప్టర్ 4 టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. సో ఏ టైంలో జరిగింది, ఎంత వాల్యూ జరిగింది అనేది దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇది ఎందుకు అంటే ఇష్యూయన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. మేము ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలా, ఈ కరోనా టైంలో కూడా మేము ట్యాక్స్ ఇన్వాయిసెస్ అనేది ఇష్యూ చేసి మేము సరుకుతో పాటు పంపించాలా అనే దానికి క్లారిటీ ఇవ్వటం కోసం టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లైని వాళ్ళు నాట్ అప్లికబుల్లోకి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ పాయింట్ చాప్టర్ 4 ఎందుకు పెట్టారు, దానికి బిహైండ్ ద రీజన్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 10. సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ స్కీమ్కి ఎవరైతే మైగ్రేట్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో, లైక్ టర్న్ ఓవర్ లిమిట్ అనేది స్పెసిఫైడ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్సీడ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ స్కీమ్లో కన్వర్ట్ అవ్వాల్సిందే. ఎవరైతే టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్. రెగ్యులర్ స్కీమ్లో కన్వర్ట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ సెక్షన్ 25 ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్స్ ఎవరైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, వాటిని ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెక్షన్ 31 వచ్చేసి ఇష్యూయన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. అండ్ సెక్షన్ 37 GSTR 1 రిటర్న్ ఫైలింగ్ గురించి. సెక్షన్ 47 లెవీ ఆఫ్ లేట్ ఫీ. లేట్ ఫీజ్ అనేవి ఏ విధంగా అప్లై అవుతాయి, 15 days కండిషన్, 30 days కండిషన్ అని మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ సెక్షన్ 50 అందరికీ తెలిసినదే, ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సెక్షన్ 69 పవర్ టు అరెస్ట్. సెక్షన్ 90 లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్ ఆఫ్ ఫర్మ్ టు పే ట్యాక్స్. అంటే ఏదైనా పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉన్న వాళ్ళు ట్యాక్సెస్ అనేది కనుక డ్యూ ఉంటే వాళ్ళ యొక్క పర్సనల్ అసెట్స్లోంచి గవర్నమెంట్ అనేది రికవరీ చేసుకునే వెసులుబాటు ఉంచుకుంది. సెక్షన్ 122 పెనాల్టీ ఫర్ సర్టెన్ ఆఫెన్సెస్. అండ్ సెక్షన్ 129 డిటెన్షన్, సీజర్ అండ్ రిలీజ్ ఆఫ్ గూడ్స్ and conveyance in transit. And next section 39 subsection 3, 4 and 5. section 39(3) TDS రిటర్న్ గురించి చెప్తుంది. సెక్షన్ 39(4) ISD రిటర్న్ గురించి. సెక్షన్ 39(5) నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ సబ్మిట్ చేయాల్సిన GSTR 5 రిటర్న్ గురించి అది తెలియజేయటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 68. సెక్షన్ 68 వచ్చేసి ఇన్స్పెక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ మూమెంట్. సో ఇక్కడ ఈవే బిల్ ఎవరైతే ఇష్యూ చేయాలో వాళ్ళు ఖచ్చితంగా ఈవే బిల్ అనేది పెట్టి రవాణా చేయాలి అనేది ఈ సెక్షన్ ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ next provided there were any time limit for completion of any action by any authority or by any person specified in or prescribed or notified under rule 9 of the
CGST rules 2017 falls during the period from 1st May to 31st May month lo, and where completion of such action has not been made within such time, ఆ టైం లోపు కనుక మీరు కంప్లీట్ చేయలేకపోతే the time limit for completion of such action, ఆ రూల్ 9 అనగా రిజిస్ట్రేషన్ రిలేటెడ్, దాన్ని కూడా నేను ఇక్కడ సింప్లిఫై చేశాను. వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ అప్రూవల్, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కనుక మనం పెట్టినట్లయితే దాన్ని వెరిఫై అండ్ అప్రూవల్ చేసే ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాసెస్కి టైం లిమిట్ అనేది June 15th, 2021గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ వేర్ ఏ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ రిఫండ్ క్లైమ్ ఇన్ ఫుల్ ఆర్ ఇన్ పార్ట్, అండ్ వేర్ ద టైమ్ లిమిట్ ఫర్ issuance of orders in terms of provision of subsection 5 read with subsection 7 of section 54 of the said act falls during the period from 15th April 2021 to 30th May 2021. ఇక్కడ దాకా ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం ఏదైనా రిఫండ్ అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఆ టైం లిమిట్స్లో వేర్ ద టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ సబ్సెక్షన్ 5 అండ్ సబ్సెక్షన్ 7 మనం తిరిగి రెస్పాండ్ అవ్వాల్సిన టైం లిమిట్స్ కనుక 15th April 2021 టు May 30th, 2021 అయి ఉంటే ఆ పీరియడ్ని టైం లిమిట్ అనేది ఒక 15 days ఎక్స్టెండ్ చేయటం అనేది జరుగుతుంది. ఆ రిప్లై ఏదైతే మనం ఇచ్చామో డిపార్ట్మెంట్కి, ఆ రిప్లై దగ్గర నుండి 15 days డిపార్ట్మెంట్కి అది రివ్యూ చేయడానికి 15 days ఎక్స్టెండెడ్ టైం అనేది ఇవ్వటం జరిగింది. ఆర్ 31st May 2021, whichever is later. సో రిఫండ్స్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే వాటిని రిజెక్ట్ చేసిన వాటిని డిపార్ట్మెంట్ June 9th లోపు అవి శాంక్షన్ చేయడం కానీ లేదా క్వైరీస్ రైజ్ చేయడం కానీ జరగచ్చు. అండ్ దిస్ notification shall come into force with effect from 15th day of April 2021. సో ఈ నోటిఫికేషన్ అనేది 15th April 2021 నుంచి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సేమ్ మనం CGSTలో చూసిన విధంగానే IGSTలో కూడా ఇంట్రెస్ట్కి సంబంధించిన 9% అబౌవ్ 5 crores అయ్యి ఉంటే ఫస్ట్ 15 daysకి, 18% దేర్ ఆఫ్టర్ ఫ్రమ్ ద డ్యూ డేట్, అండ్ అలాగే 5 crores బిలో 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ 15 daysకి నీల్ గాను, నెక్స్ట్ 15 daysకి 18% గాను, 9% గాను, అండ్ దేర్ ఆఫ్టర్ 18%. అండ్ అదేవిధంగా యూనియన్ టెరిటరీకి కూడా సేమ్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీకున్న డౌట్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.